హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయిషా ఛానల్. మజ్జిగ పులుసనండి, మజ్జిగ చారనండి. కానీ మజ్జిగతో ఇలా ఒకసారి చేసుకొని కొత్తిమీర జల్లుకొని అన్నంలో తింటే ఉంటుందండి. అలాంటి మజ్జిగ పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చూపిస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వామండి. మొత్తం మజ్జిగ పులుసు టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చూపిస్తున్నటువంటి పోపు దినుసులన్నీ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యే లోపల మజ్జిగలోని కొంచెం సరిపడినంత ఉప్పు, పసుపు, కొంచెం కారమే వేసానండి. చిలక కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తగినంత నీరు కూడా పోసుకొని రెడీగా ఉంచుకుంటే స్టవ్ ఆఫ్ చేసి మనం మజ్జిగ అయితే వేయాలండి. లేకపోతే విరిగిపోయినట్టు అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో చల్లుకో